చేసుకుని యాగవాడి మీకోసం నిర్వాంఛించింది రామించింది కాదు కాదు కాదంటే అప్పుడు అడుగు మిమ్మల్ని మర్చిపోవడం అంటే మీ నవ్వులు మాత్రం అలా గుర్తొస్తున్నాయి. నవ్వులు చూస్తున్నాను వేస్తున్నారే కానీ ఆ నవ్వు మాత్రం అలాగే గుర్తున్నాడు. ఏదో ఒకసారి మా అబ్బాయికి దేవుడు కొంచెం ఏదో తేడా వచ్చి వినిపెట్టాడు. బాలకృష్ణ గారికి వెళ్ళాను. వెళ్ళేసరికి అక్కడ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత బాబు నేను నమ్మకాన్ని పెట్టలేదు ఏం తెలియదు అంటే నేను గాంధీ సెంటర్లో పనిచేశాను చెప్తున్నానంటే కానీ మీకులాగే కొట్టెట్టుకునేవారు బాలకృష్ణ మీకు పాడలేదు. మనిషి రూపం మారిపోవచ్చు కానీ మారిపోలేదు. అది ఆ అభిమానాన్ని నేను ఎంతో ఆనందించేది. అది మనిషి రూపం మారిపోతుంది, శరీరం శాశ్వతం కాదు, ఎలా మారిపోతుంటాయి రకరకాల. ఎందుకంటే ఇదివరకుగా చుట్టూ ఊడిపోతుంది, ఏమడిపోతుంది అన్నీ, కానీ ఆ మనస్సు మాత్రం అలాగే ఉంటుంది. కరెక్ట్ అండి. పక్కన తక్కువ నేను ఎట్టి గొంతు చెట్టు పడిపోయేవాడు. అంతే సార్, మాటలతో కొట్టేవారు. ఓట్లు అవసరం లేదు, రాష్ట్రపతి పదవి అవసరం లేదు, ప్రపంచాధిపత్యం అవసరం లేదు. మాస్టర్ ఉద్యోగంలో ఒక ఉపాధ్యాయునిగా నా జీవితంలో నేను చాలా పరిపూర్ణమైనటువంటి జీవితం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మీ అందరి మనసులో తెలంగాణ నిలబడిపోయాను. అది నేను చాలా అలాగే మధ్యన మీ ముందు శాస్త్రం కూడా వాసుబాబు శాస్త్రిబాబు పాట బాగా పాడేవారు. మీ జ్ఞాపకం కదా, మధుబాబు శాస్త్రిబాబు వాసుబాబు ఏం చెప్పారు చిన్న శ్లోకం చంద్ర చంద్రికా ప్రకట స్ఫుట భూషణ రత్నగీతికా సుందిత దీపికాగ శృతి భావాంబరవీ విస్తృత విహారిణి మముడు భారతీ. చెప్తుంటే అలాగే వస్తుంది. అంచేత నాకు కనీసం అదొకటే భగవంతుడు ఇచ్చిన వారం ఆ గుర్తు వల్ల రామాయణ భాగవతాలు ఎవరైతే బాగా చేశారు వాళ్ళకి ఆ శబ్దార్థాలు కానీ అది వచ్చే స్థలం కాదు. అది ఆనాడు మీరు ఇచ్చిన ఫౌండేషన్ అలా ఉంది కాబట్టి ఈనాడు చదువుకున్నప్పుడు అలాంటి కరెక్ట్గా చదవడం అయితే ఏ కాలం మనకి ఎప్పుడు చూస్తున్నా సరే ఒకసారి అతను ప్రకాష్ వచ్చేసి అలాగే అభిజ్ఞానం చేసేసిన తర్వాత మాట అలాగే రూపాయలు చేసేసాడు. భస్మాలు వచ్చాను నాకు గుర్తు, నేను నాకు గుర్తులేదు. నాకు నిజంగా నిజంగా ఏం మాట్లాడాలంటే కూడా నోట్లో నుంచి ఏం తగ్గలేదు. చాలా 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 ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందంటే ఆ ఆనందాన్ని కొన్ని ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ ఏదో భాషలో ఎక్స్ప్రెస్ చేద్దా ఉంటే ఏ భాష దొరకట్లేదు. కాబట్టి కూడా మా దగ్గర చదువుకునేటువంటి పిల్లలందరూ చాలా మంచి పోస్టులోకి వెళ్ళాలి, బాగా సెటిల్ అవ్వాలి, ఎంతో మంచి భవిష్యత్తు వీళ్ళకి కలగాలి అని ప్రతి క్షణం ప్రతిరోజు కోరుకుంటూ పాట
అది వినడం లేదు, ఎదురుకుండా చూడడం లేదు. ఇంతమందిని మంచి మంచి పోస్టులో ఉన్న మా బంగారాన్ని ఇవ్వండి. బంగారం అనేది ఒకే రూపంలో ఉండదు, బంగారానికి ఏ రూపంలో ఉన్నా తెలియదు. అయితే ఒక వడ్డాను ఒక అంటే ఆడవాళ్ళు కదా బంగారం గురించి మాట్లాడతారని అనుకోకండి. ఒక వడ్డాను ఒక అట్ల కాసిన పేరు ఇలా ఇవన్నీ బంగారాలే. అలాగే మా కలెక్టర్లు మా ఇంజనీర్లు ప్రతి వేరు వేరు పోస్టులో ఉన్నారు అందరూ, అవన్నీ మా బంగారాలు. కాబట్టి రేపు పొద్దున షాపులో ఏం కావాల్సింటే మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో అతి రిచెస్ట్ పర్సన్ ఎవరు అంటే ఎస్ రామకృష్ణ. ఎందుకంటే ఇదంతా చేసినటువంటి పుణ్యం అన్నది. కాబట్టి మీరు అందరూ ఈ పోస్టులో ఉన్నారు అంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంకా పైపైకి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఏ ఒక్కరిని మర్చిపోలేదు, పేరు గుర్తున్నాయి, నంబర్లు గుర్తున్నాయి, నాకు మటుకే లేదు. కానీ మీ గౌరవాన్ని మర్చిపోలేదు. ఎంత ఆనందంగా ఉందంటే మన జగన్నాథరావు మాస్టర్ ఒక వాక్యం చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా, అది నాకు ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది. తల్లి కంటే అందంగా పిల్ల ఉంటే తల్లి గర్వపడుతుంది. అలాగే తండ్రి కంటే కొడుకు ఎక్కువ డబ్బు సంపాదిస్తే తండ్రి గర్వపడతారు. టీచర్ కంటే ఎక్కువ చదువుకుంటే శిష్యుని చూసి టీచర్ గర్వపడతారు. కాబట్టి చాలా ఆనందిస్తున్నాను. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ ఎవ్రీవేర్ ఫరెవర్. Some sections I may not have done, so I am chemistry. I taught math and PS in the same school for so many batches, and I wish you all a very happy, prosperous life. And thank you very much, and for the organizers and each one of you. Thank you very much. నా పేరు ఎవరికి తెలియదు. ఈరోజు నేను మర్చిపోలేదు. నేను మాట్లాడడానికి కూడా నాకు మాట రావడం చాలా సంతోషం. చాలా మా బ్లెస్సింగ్స్. I'm very happy because you would like to give me the Nobel Foundation. So, just 15 minutes and which is more topic. Revision only. I think your knowledge is like an ocean. No, you are like an ocean. How they gave me an opportunity to teach mathematics. I can imagine my children in you. Our chocolates is just another. But how lucky I am to stage also. Big change. This is I'm happy. I don't want to introduce about my family. Both my children are nice. One boy is working in Turkey as business development. I don't know their role outside. We enjoy with garden. Anytime you come, games are been show to go home. So. Really children, don't feel anything. Today date is 17. memorable day, no? Really. Only revision, I'll go very fast. Matrix. You start now, your Point. Very good. Points are named by? ABC. Points are not. No, you don't take. Again, I use the word donkey. Anybody? Points are named by using very good calculators, Nana. ABC only, but you are 50% there. Yes. I am not reaching the starting point. What is this called? No, this is not the circle. Wait, I thought you will answer very fast only. See, very good. Who is he? Very good. Give me the answer. After 20 years, Gauri know the answer. No, see, I reached the starting point without lifting my chapter. What is this then? No. Does it have endpoints? Say now, yes or no? You see, it extends like a arrow mark on both sides. Does it extend on both sides? So does it have endpoints? No. No, I have taken 2 endpoints. And I am joining this. What is this called? Infinite. What is the word? Infinite.
I'm sorry, I went wrong. If I get 2 points, how many lines can you draw? Very good. Curved lines, how many can you draw? Infinite. Very good. So you understood now from a fixed point, any point or here is equidistant. What is this called? Radius. Circle. Who is that radius? And Ego used to appreciate my class. But point is this. So Ramesh, you told wrong. No, not any. From the center to any point of the circle, what is this called? But he didn't answer. You know, adjacent sides, you know, angles, you know. Tell me, I'll just what is the, at 12 noon, what is the angle? Don't talk. Right angle. No, you are wrong, don't tell. No, yes, I just did assignment. ఎవరు పరిచయం అవ్వలేదు నాకు. అందరూ అల్లరి చేస్తారా బాగా? అల్లరి పెట్టారు నాకు. నేను చెప్పట్లా చాలా కష్టం. లెసన్స్ చెప్పట్లేదు నేను. చాలా రోజులు అయిపోయింది, మిమ్మల్ని అందరినీ మిస్ అయిపోయాను. ఓకే No. I worked here secondary 20 years. After that 10 years I worked as a English teacher in Maldives. Now I am working as a principal in civil public school. I did not leave the profession, but I don't know how to speak before you. My heartfelt thanks to you for inviting me and giving me so much honor. We did not learn anything in the school, but we learned a lot. ఏంటంటే మీరే మా సంపద. ఎక్కడికి వెళ్ళినా కూడా గాంధీ సెంటర్ స్టూడెంట్స్ ఉంటున్నారు. ఏ రకంగా అయినా సరే ఇప్పుడు మెడికల్ మేము బాగా ఓల్డ్ అయిపోయాం, సిక్ అయిపోయాం. నేను మాల్దీవ్స్ నుంచి వచ్చేయడానికి కూడా కారణం ఈ మెడికల్గా ఇక్కడ చాలామంది ఉన్నారు. అలాగే రైల్వేస్లోను ఇంజనీర్స్ గాను, డాక్టర్స్ గాను, every field we have. సో మాకు ఏ లోటు లేనట్టే, ఇది మాకు సంపదే. ఎందుకంటే మీరు ఏ రకంగానూ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఉంటున్నారు. మాకు అది గాడ్స్ గిఫ్ట్ ఫర్ us to teach you. What knowledge will impart to you, I don't know, but we are getting a lot of satisfaction from you. మిమ్మల్ని అందరినీ ఇలా చూసి ఎలా చెప్పాలో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. మీరు ఇంత ఉండేవారు, మేము మాట్లాడడం కొట్టడం అవి చాలా గుర్తు తెచ్చుకుని మ్యాథ్స్ సరిగ్గా చెప్పలేదు, మ్యాథ్స్ సరిగ్గా చెప్పలేదని చెప్పి తెచ్చుకోకట్రా, నాకన్నా 2 రెట్లు ఉన్నారు మీకు. ఇప్పుడు మీరు మొత్తం చాలా మ్యాథ్స్ చెప్పక్కర్లేదు, మ్యాథ్స్ అంతా మీకు తెలుసు, వరల్డ్ అంతా మీకు తెలుసు. మీరు మాకు చెప్పగలిగిన స్థితిలో ఉన్నారు. దట్స్ వీ నీడ్ యువర్ సపోర్ట్ నౌ. సురేష్ ఇలాగ వెజిటేషన్ ఇది పార్టీ ఏర్పాటు చేసుకున్నామని అక్టోబర్లోనే చెప్పాడు. అప్పుడు నెమ్మదిగా నేను కూడా చాలా మందితో టచ్లో ఉన్నాను. ఆ నెంబర్స్ ఇవ్వగలిగాను, కొంతమంది నెంబర్స్ ఇవ్వగలిగాను.
పట్టుకోండి. దండ పైకి కట్టబడి ఇందాక గీతా మేడం కమలత మేడం చెప్పినట్టుగా మాట్లాడాలని కానీ యాక్చువల్గా మాటలు తడుపుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మిగిలిన ప్రొఫెషన్స్లో జాబ్ సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక టీచింగ్ ప్రొఫెషన్లోనే జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే పక్కన పెడితే జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా పుష్కలంగా ఉంటుంది. ఇప్పుడు మేము అనుభవిస్తున్న ఫీలింగ్ మీకు తెలియాలన్నట్లయితే మీరు పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఆ పిల్లలు ప్రయోజకులై మీ షష్టిపూర్తిలో లేదా వేరే మీ వెడ్డింగ్ యానివర్సరీకో లేకపోతే మీ పుట్టినరోజులో మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు బట్టలు పెట్టి ఆప్యాయంగా వాళ్ళు మీకు పార్టీలు హోస్ట్ చేసినప్పుడు బెటర్ అండర్స్టాండ్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ లవ్ ఎక్స్పీరియన్స్. వెరీ 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 ఎందుకంటే మేము నాటినటువంటి విత్తు ఇట్లా పెద్దదై ఈరోజు చదువు అనేటువంటిది మీరు ఎక్కడైనా ఎలాగైనా నేర్చుకోవచ్చు. దానికి స్కూల్స్ అవసరం లేదు, అలాగే ఒక ఐడియల్ టీచర్ అవసరం లేదు. కానీ వాల్యూస్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కావాలంటే ఖచ్చితంగా సరైనటువంటి గురువు, సరైనటువంటి పాఠశాల కావాలి. ఈ తరం విద్యార్థుల్లో లేనిది మీ తరంలో ఉన్నటువంటిది ఏకైక తేడా. ఎందుకంటే నేను 95లో శాంతిలో జాయిన్ అయ్యాను. 90 నాకు గవర్నమెంట్ సర్వీస్ వచ్చినా సరే ఈ స్కూల్ని ఇక్కడ పిల్లల్ని ఇక్కడ టీమ్ని టీచర్స్ టీమ్ని వదిలిపెట్టడానికి ఐ టుక్ నియర్లీ 1 month ఆఫ్ టైం. అంటే నాకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా వదులుకొని ఇక్కడ పిల్లలతో ఇక్కడ టీచర్స్ తోటి ఉండే అటాచ్మెంట్ తోటి వదిలిపెట్టడానికి 1 month టైం తీసుకుని 5 months నేను గవర్నమెంట్ సర్వీస్ వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా ఎర్నింగ్ అయితే బాగా పెరిగింది, కానీ ఈ సాటిస్ఫాక్షన్ మాత్రం నాకు ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే నేను ఆ రోజు చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా చక్కటి డాక్టర్స్ కింద, ఇంజనీర్స్ కింద, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్ చాలా బ్యూటిఫుల్ సిటిజన్స్ కింద, చాలా లవబుల్ స్టూడెంట్స్ కింద తయారయ్యారు. చాలా చాలా గర్వించదగ్గ విషయం అది. నిశాంత్ అని చెప్పి ట్రస్ట్ హాస్పిటల్లో అతను కార్యదర్శి వర్క్ చేస్తున్నాడు. అలాగే సుధాకర్ గారు అబ్బాయి, ఇలాంటి వాళ్ళు మీట్ అయినప్పుడు చాలా హంబుల్గా వాళ్ళు మాకంటే ఎన్నో రెట్లు చాలా ఎత్తైనటువంటి గౌరవప్రదమైనటువంటి ప్రొఫెషన్లో ఉన్నారు. సోషల్ స్టేటస్ ఉంది వాళ్ళకి. అయినా సరే ఇంకా స్టిల్ మా దగ్గర స్టూడెంట్స్ లాగా వాళ్ళు వదిలిపోయి నిలబడి చూస్తుంటే కళ్ళు చెమ్మవారు. అంటే మేము చదువు విద్యార్థికి ఇంత చక్కటి ఉన్న వాళ్ళు తయారయ్యారు. ఒక గురువుని గౌరవించగలిగేవాడు ఖచ్చితంగా వ్యక్తిని ప్రజాన్ని పూర్వాన్ని కూడా ప్రేమించగలుగుతాడు. సమాజం నిజమే గౌరవం కూడా అదే. ఏ వ్యక్తిలోనూ కూడా సరైనటువంటి విలువలు లేవు. ముఖ్యంగా విద్యార్థులను విద్యా వ్యవస్థ కూడా పూర్తిగా భ్రష్టు పట్టుకుపోయింది. ఎందుకంటే టీచర్లు కూడా ఏదో పెయిడ్ ఎంప్లాయీస్ లాగా వాళ్ళని ట్రీట్ చేయమని చెప్పి పాలసీస్ విధానాలు కూడా ఏర్పడంతో టీచర్ అంటే కేవలం పెయిడ్ ఎంప్లాయీ కింద చూస్తున్నాం తప్ప ఒక నోబెల్ ప్రొఫెషన్ కింద, ఒక గురువు అనేటువంటి జ్ఞానాన్ని విద్యార్థికి దారిపోసి తప్పు చేస్తే మందరించి కొట్టి తిట్టి మన సరైన దారిలో పెట్టేటువంటి ఒక మంచి మెంటర్ కింద సమాజం ఈరోజు గుర్తించలేదు. ఇందాక ఎవరు చెప్పారు, తప్పు చేస్తే ఇందాక మరొక స్టూడెంట్ చెప్తున్నాడు రకరకాలుగా తిట్టేవాళ్ళు అని చెప్పి, రకరకాలుగా కొట్టేవాళ్ళు ఏమో కూడా. ఇవన్నీ దేనికి అంటే
బంగారాన్ని ఎప్పుడైతే మనం గొరిలో పెట్టి సిద్ధపడిన కొడతామో చక్కటి ఆరోగ్యాన్ని తయారవుతుంది. అదే విధంగా కూడా కేవలం మీ యొక్క అభ్యున్నతిని ఈ యొక్క డెవలప్మెంట్ ఇంకా మంచి ప్రమోషన్ని, డెవలప్మెంట్ని, ప్రోగ్రెస్ని, ప్రాస్పరిటీని ఇచ్చి సర్వ విధాలా కూడా మీకు ఆరోగ్యాన్ని, ఆయుర్భాగ్యాన్ని, మీరు కోరుకున్న ప్రతిదాన్ని మీకు ఆ భగవంతుడు అందించాలని చెప్పి మనసా వాచ కర్మణ ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ ది హాస్పిటల్. చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి అవకాశం మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మాకు ఏ వర్కలేదు, ఈ వర్క్ని తలుచుకుంటుంటే ఎంతో హ్యాపీగా ఉంది. ఇంకేంటి మీరు అందరూ ఏంటంటే మాకు పొజిషన్లో ఉంది, అందరూ ఇలా పలకరిస్తుంటే మాకు ఎంత హాయి. అయ్యో గాంధీ సెంటరీ లేదని బాగా వస్తుంది. ఇక్కడ వస్తే అయ్యో మేము ఇన్నాళ్ళు పనిచేసిన స్కూల్ ఇలా అయిపోయిందని బాధపడుతుంటాం. కానీ మీ అందరినీ చూస్తుంటే పర్వాలేదు, మేము ఇంత మంచి పిల్లల్ని తీసుకొచ్చాం కదా. My dear students, I am really very happy to attend this function. It gives me an immense pleasure and to see you all in a very good position. And not only you, I am happy that you have come with the families and your children are also equally, they are growing up, and I wish them all the wishes in the future. Thank you. I can't speak words because I am so happy seeing all you all. So I wish you all the best, and I appreciate your gesture of bringing all your old teachers, remembering them, and all the best. Thank you. నా పేరు వీరప్రసాద్ బాబు. నేను కాకినాడలో రజస్వతంగా పనిచేస్తున్నాను. అలాగే అందరూ కూడా కొంచెం కొంతమంది తెలియదు Yeah, I am anesthesiologist working at Apollo Hospital, Kakinada. That's all. No more selfies. Silence, please. Yeah, my name is Chandrasekhar. I am from C-section. Yes. Okay. And my nickname in the school is Chapa. It's Chandu Chapa. Yeah. It's a very very tasty fish. Obviously, and currently I am working with ICICI Bank as a cluster head. I take care of Vizag, Vijayanagaram and Srikakulam districts. And that's about my unofficial, but GD will take. So that's about. And one more thing I just want to express in front of my schoolmates is that just now Vemuri has told something about his personal life as well as his official what he's working about. And he is the person who saved me in 2007 when I met an accident, a lorry accident, and I was totally crushed in my car. And he is the person who has taken care of me, and he is the person who was there with me for 3 or 4 days, I think so, continuous in ICU. I'm working as
SDK Kevin. I am generally known as PC Kevin, right? Because I have joined as a PC in school. Right from fourth class. Right. Now I am working as a lecturer in Aditya College. And I teach biology. I have 2 kids who have been studying 8 and one is studying 7. Right? Thank you. Second C, and I'm doing business at my home place. Okay, my name is Raghav. రాము మండే వెడ్నెస్డే అండ్ ఫ్రైడే స్కూల్కి వచ్చేవాడు. లక్ష్మణ్ ట్యూస్డే నాకు 2 భార్యలు. దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి భార్య నేను ఆక్వాకల్చర్ చేస్తానంటే 100% రెండో భార్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది ప్రస్తుతం. కాకినాడలో చదువుకున్నాను కానీ మీరు ఎడ్యుకేషన్ విశాఖపట్నం. నేను ఇప్పుడు BMW సాల్వ్ చేసిన గురించి నా పేరు రమేష్, 10th B సెక్షన్, ప్రస్తుతం హైదరాబాద్ లో కాగ్నిజెంట్ లో పనిచేస్తున్నాను. నైస్ మీటింగ్ యూ ఆల్. థాంక్యూ. హాయ్, నా పేరు DB టీచర్, B సెక్షన్, హైదరాబాద్ లో ఉన్నాను. SLB కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను. హలో, ఐఎమ్ జయదేవ్. ప్రస్తుతం నేను పూణేలో వర్క్ చేస్తున్నాను as a QA మేనేజర్. Hi, good afternoon. My name is Bhaskar. I was in B section. Currently, I'm working at Hitachi Consulting as a software consultant. నా పేరు సిహెచ్ అనిల్ కుమార్. ఎందుకు చెప్తానంటే ఇద్దరు సిహెచ్ అనిల్ కుమార్ ఒకే క్లాస్ లో ఉండేవాళ్ళు. నన్ను నంబర్ 2 అనేవాళ్ళు, వాళ్ళు నంబర్ 3 అనేవాళ్ళు. నంబర్ 2 అంటేనే నా పేరు గుర్తుంటుంది అందరికి, లేకపోతే అనిల్ అంటే ఎవరికి తెలియదు. నంబర్ 3 వచ్చి USA లో సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నారు. మొదలైందని అతనికి రాలేదు. ఓకే, నేను B సెక్షన్ లో ఉండేవాడిని. చెన్నైలో ఉంటున్నాను. చెన్నైలో కన్స్ట్రక్షన్ బిజినెస్, ఆంధ్రాలో గ్రానైట్ మైనింగ్ బిజినెస్. నా పేరు సీతారామన్, B సెక్షన్. ఫస్ట్ నుంచి 10 B సెక్షన్. అందులో మారలేదు. యూఎస్ లో senior solutions architect with EMC. Course is my nickname. I used to be in US, moved to Hyderabad 5 years back. I work in a company called Salesforce as the center head there. So I came with my wife and kids.
So I'm very happy to be here. I hope our kids will continue this kind of tradition. మందరు శ్రీనివాసరావు ఫస్ట్ నుంచి ఏ సెక్షన్ ఫస్ట్ నుంచి 10th వరకు ఏ సెక్షన్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ గోల్డ్ షాప్ పిఎస్ఆర్ అండ్ సన్స్ సేల్స్ మ్యాన్. థ్యాంక్ యూ. రాజశేఖర్ 10th B సెక్షన్ వర్క్ చేస్తున్నాను వైజాగ్లో యాజ్ సీనియర్ మేనేజర్. ఈ అవకాశం ఇచ్చిన నాకు ఆర్గనైజర్స్కి చాలాసార్లు అనుకునేవారు కాకినాడ వచ్చినప్పుడు వివిఆర్ మూర్తి ప్రెసెంట్లీ వర్కింగ్ ఫర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ and I am blessed with one God child. Thank you very much. నా పేరు రవి కిరణ్. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. సీనియర్ మేనేజర్గా ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. డైరెక్టర్ టెక్నాలజీస్. నాకు ఇద్దరు మగ పిల్లలు 7th క్లాస్ అండ్ 4th క్లాస్. చాలా ఆనందంగా ఉంది. 25 ఇయర్స్ తర్వాత చాలా మందితో ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. I thank every organizer in this particular event. I am Purushottam. Mundu C section. Gandhi School story చెప్తున్నాను for the lady wives and కొత్త version of music. C section is supposed one of the most naughty batch from C section లో పెట్టారు అన్నమాట. And by 8th class they found out that అన్ని sections లో naughty boys ఉన్నారు. వీళ్ళందరినీ పెట్టి కొత్త section పెడతారు. D section తయారు చేశారు. So from C section I moved to D section again. So I have one daughter, 6 years, 10 years old. She is not here. She is studying 6th class. I am working as a private secretary to Union Tourism and Culture Minister. Thank you so much, and I thank Alok for calling me. First call చేశాడు ఈరోజు మీ ప్రీమియం లాగా వస్తావా అనేసి. So I thought it's a golden opportunity because last 10 years North India పనిచేయడంలో I lost touch with all my friends. I thought it's a new opportunity to renew the bonds. My phone number is in the group WhatsApp. If anybody needs any help in Delhi, please do call me. నర్సరీ నుంచి 10th వరకు బి సెక్షన్ లో ఉన్నా. బెంగళూరులో I thank the organizers and the teachers who made it happen. Hi, hello. I was in C section and moved to D. I work for GD Technology as an operations engineer. I have 2 children. Either one is Anirudh studying 9th. I am working with Corporate India as a software engineer living in Bangalore. Thank you. Good morning, friends. My name is Chakravarti. I am working as a professor in Vasavi College of Engineering, Hyderabad. Thank you. This is Sai Krishna, PT. I am working as anesthesiologist in Apollo Hospitals. Thank you. I am working as here. Hi everybody, my name is Satish. Throughout A section, I am known as the naughty boy of the class. Currently I am My name is Samuel Anand Paul. I studied here from 4th class to 10th class. నిక్నేమ్ ఏంటంటే వాళ్ళనే పిలిచేవారు. I am Vikesh. I was from A section and I am into my family business, coconut business. I have 2 kids, a son and a baby girl. My son is studying into 1st year. Daughter is into 7th class. My occupation is and share market.
నర్సరీ నుంచి 10th వరకు ఎక్కడ చేసేసుకున్నాం జీవితం. కూర్చోపంగా బాగా కలుగుతుంది, బాగా చేస్తే అది ఇప్పుడు కొట్లాడు. గ్రేట్ మీటింగ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సాఫ్ట్వేర్లో ఉన్నాను, HSBCలో వచ్చేస్తున్నాను. I have been married to Nisha and has two children. Vaishnavi studying intermediate first year and Raman studying 9th class. I am carrying on my family business. Mr. Father, thank you. నా పేరు ఆనంద్ కుమార్. మై రోల్ నంబర్ ఇస్ 1 రైట్ ఫ్రమ్ నర్సరీ టు 10th క్లాస్. మధ్యలో ఒకసారి రెండుసార్లు మాట్లాడాను, బట్ మై రోల్ నంబర్ వాస్ 1. Right, I'm managing a non-government organization. We have a couple of schools in Nagarjuna. Thank you. And let's బెంగళూరులో ఉంటున్నాను నేను. నాకు 2 గ్యారేజ్లు ఉన్నాయి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ మెకానిక్ in my own garage. And then I will చెప్తాను. బాబు పాప. Son is studying first standard and baby చిన్న baby. ఇంకా నెక్స్ట్ ఇయర్ స్కూల్లో వేయాలి. I have a kid. She is studying 4. నీ నిక్నేమ్ చెప్పరా? నేను ఏ సెక్షన్ నుంచి ఎక్కడ ఉన్నాను? అదే బి వెంకటేశ్వర ఎంగేజ్లో ఉన్నాను. బి వెంకటేశ్వర అదే నా పేరు. టెక్నికల్ బాగా తెలుసు. అవును కొట్టులో కాబట్టి బాగా మొన్న ఇంటి పేరు ఫైనాన్స్ చెప్తున్నాను. సెక్షన్ 0 ఉంది, 0 వేస్తున్నాము. PS Venkatesh, working in Hyderabad for Hitachi Consulting as a software engineer. 2 kids, Lincoln Density, second and LP. That's about it. I am Vivek Namaskar, NDP sector. I am a photographer. I have 2 children and boy husband. Thank you.
ఇంపార్టెంట్ అన్నారు ఓకే మసాలా వాసన వాళ్ళని తీసారు కదా ఓకే I don't receive. చాలా మందికి కొంతమంది ఇద్దరు ముగ్గురు